హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మోని. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. చాలా రోజులైంది కదా నేను యూట్యూబ్లోకి వచ్చి. సో ఇంకటి నుంచైనా కన్సిస్టెన్సీగా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకొని నేను స్టార్ట్ చేస్తాను. చూద్దాం, ప్రతిసారి ఇదే చెప్తున్నా బట్ నాకు కుదరడం లేదు. సో వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు వీడియో వచ్చేసి బాక్సింగ్ డే సేల్ అనమాట. అందుకని నేను లివింగ్స్టన్కి వెళ్ళాము. సో మామూలుగా అందరూ అనుకుంటారు కదా బాక్సింగ్ డే, బ్లాక్ ఫ్రైడే ఇలాంటి సేల్స్లో ఎక్కువ థింగ్స్ అన్నీ తక్కువ ప్రైస్కి వస్తాయని చెప్పి నేను ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను. మామూలుగా ఫారెన్లో ఇక్కడనే కాదు, యూకే అనే కాదు, లైక్ బయట ఫారెన్లో కూడా ఇదే థాట్స్ ఉంటుంది కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట. అస్సలు కాదండి, ఒక్కొక్కటి ప్రైజెస్ చెప్తానుగా మీకే అర్థమవుతుంది. సో ఏంటంటే బ్లాక్ ఫ్రైడే ఈజ్ గుడ్, అది బాగా తగ్గుతుంది. బాక్సింగ్ డే అస్సలు కాదు, ఏదో నాకే వాక్స్ తగ్గించాలి అనేదా పెడతారు. డే రోజు కూడా వెళ్ళాము, బాక్సింగ్ డే ముందు రోజు వెళ్ళాము. అప్పుడే చెప్పేశారు ఇవే ప్రైజెస్ ఆ రోజు కూడా ఉంటాయని. సో దాని తర్వాత రోజు వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాము అన్నమాట. ఓకే, నేను ఎందుకు వెళ్ళానంటే ఈ ఇయర్ రింగ్స్ కోసం వెళ్ళాను. సో దీనికోసం వెళ్ళి ఇవన్నీ షాప్ చేశాను అనమాట. సో నేను ఏమేమి షాప్ చేశానో చూసేద్దాం. ఫస్ట్కి వస్తే గెస్ట్లో నాకు ఇయర్ రింగ్స్ నచ్చాయి. ఇవి కొంచెం గోల్డ్ మిక్సింగ్ అని చెప్పారు, చూద్దాం మరి. నాకైతే 30 poundsకి వచ్చాయి. గెస్ అని రాసి ఉంటుంది దీని మీద. బట్ చూసేదానికి చాలా బాగుంది, పెట్టుకుంటే కూడా కొంచెం బాగా ఎలిగెంట్గా ఉందన్నమాట. సో ఎందుకు వెళ్ళా నేను, ఇవన్నీ వచ్చాయి. సో దీని ప్రైస్ ఏంటంటే 30 pounds అంటే 3600 ఇప్పుడున్న కరెన్సీ ప్రకారం. ఓకే, సో ఇది 3600 అంటే చూడండి, అసలు బాక్సింగ్ డే సేల్ కదా, ఇంకా ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ ఇది హైగ్రీవ్ షాపింగ్. ఈ జాకెట్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, అసలు లోపల ఎంత సాఫ్టీగా అండ్ బాగుంది. కాకపోతే వాడికి కొంచెం పెద్దగా ఉంది. సో ఓకే, మేనేజ్ చేయొచ్చు. ఈ చలికి చేతులు లోపలికి వెళ్ళిపోతామని చెప్పి ఇంకా తీసుకున్నాం. సో దీని ప్రైస్ వచ్చి 45 pounds అంటే 5000 చేంజ్ ఇండియా మనీతో. యాక్చువల్ ప్రైస్ వచ్చి 105 అంటే 11,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి. 11,000 రూపీస్ది మనకు 5,000కి వచ్చింది అనమాట హైగ్రీవ్ జాకెట్. ఫస్ట్ ఇది హేమంత్ది, ఎవ్వరు హట్ అవ్వకూడదు, అందరు సాటిస్ఫై అయిపోవాలి. సో ఇదన్నమాట. ఇది గెస్ అని. యాక్చువల్గా హేమంత్కి బ్లాక్ నచ్చింది, బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట చూడగానే. సో నేను ఇదే పిక్ చేసుకున్నాను, అంతే కదా, ఫైనల్లీ మనకు నచ్చింది తీసుకుంటాం, రైట్. సో ఇది వచ్చేసి 41 pounds అంటే 4600 ఆర్ 700 అలా ఉంటుంది ఇండియా ప్రైస్తో. యాక్చువల్ ప్రైస్ వచ్చి 95,000 అంటే 10,000 అలా. 10,000 ఇది పోయి 10,000. యాక్చువల్గా సేల్ అంటే ఇంకా తగ్గాలన్నమాట. దీని మీద ఇంకో 10% ఇంకో 15% వస్తే అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది బ్లాక్ ఫ్రైడేలో ఉన్నింది, దీంట్లో లేదు. మేము అప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే అసలు నేను చెప్పలేదు కదా. అసలు ఈ షాపింగ్ ఎందుకు చేసామంటే మేము లండన్ వెళ్తున్నాము ఈ న్యూ ఇయర్కి. సో అందుకని షాప్ చేసాము. సో నెక్స్ట్ ఏంటంటే దానికి కొంచెం ఆపోజిట్లోనే టింబర్ల్యాండ్ ఉన్నింది, దాంట్లో ఈ టీషర్ట్ తీసుకున్నాము. ఇది కూడా బాగానే ఉంది. ట్యాగ్ పీకేసాం ఎందుకంటే హేమంత్ ఆల్రెడీ వేసాడు అనమాట. ఈరోజు వేసి అలా ఒకసారి బయట వెళ్ళేసి వచ్చాడు. ఇది 12 poundsకి వచ్చింది. షూస్ కొనచ్చు టింబర్ల్యాండ్లో. ఇది వచ్చేసి నేను హేమంత్కి ఊరికే గిఫ్ట్ ఇచ్చాను అనమాట, జాక్ అండ్ జాన్స్ది. నాకు నచ్చింది, హేమంత్కి లేదని చెప్పి ఈ కలర్ నేను ఇస్తే దీన్ని ఏమన్నాడు తెలుసా, గోతాం పట్టు ఉన్నట్టుందంట. ఇలా ఉంటుంది మా ఇంత, నేనేం చేయలేదు. ఈ నిట్టెడ్ వేర్ తీసుకున్నాను అనమాట. ఇది చెప్పలేదు కదా, ఇది వచ్చేసి 15 pounds
అంటే 2000 చేంజ్ ఇండియా మనీలో. సో ఇవి జాక్ అండ్ జాన్స్లో బాగానే ఉన్నాయి ప్రైజెస్. సో ఇవేంటంటే 40 pounds 2 కొంటే ఇది అండ్ ఇంకొకటి కొంటే 40 pounds. యా ఇది ఒకటి తీసుకున్నాము. సెపరేట్గా తీసుకుంటే మాత్రం 24 pounds ఒక్కొక్కటిగా తీసుకుంటే, అదే కలిసి తీసుకుంటే 40 pounds అన్నారు. సో యా గుడ్ డీల్ కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. బాగుంది, నాకు ఈ కలర్ చాలా బాగుంది. ఆరిజిన్స్ అని చెప్పి అక్కడే కాస్మెటిక్ షాప్, ఆరిజిన్స్ది స్కిన్ కేర్ తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్ ప్రైస్ వచ్చి 68 pounds. సో 36 pounds పడింది. సో మ్యాక్ స్టూడియో ఫిక్స్ టెక్ అని చెప్పి ఇది తీసుకున్నా. NC40 పౌడర్ అనమాట, పౌడర్ టైప్ క్రీమ్. సో నేను ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు నేను వేసుకోను, యాక్చువల్గా నాకు సెట్ అయిందో లేదో మీరే జస్ట్ చెప్పండి కమెంట్స్లో. 15 poundsకి వచ్చింది అనమాట, అంటే ఇంచుమించు 2100కి వచ్చింది ఇండియా మనీతో. ఈ 2 లింక్స్ తీసుకున్నాను నేను, లింక్ చాక్లెట్స్. ఇవి కొత్తగా వచ్చాయి, వేఫర్లా ఉంది లోపల. సో ఇవి తీసుకున్నాను. డ్రెస్ కొనేది, ఇవన్నీ కొనేది ఒక ఎత్తు అయితే, బ్యాగులు కొనేది ఒక ఎత్తు. వీటికి ఎంతన్నా పెడతామేమో కానీ బ్యాగ్ ఒక 10 pence 50 pence పెట్టాలంటే మనసు ఒప్పదు. ఇంత ఎట్టన్నా అన్నీ వేసుకొచ్చేస్తాంలే, ఏముందిలే ట్రాలీలో అనిపిస్తుందా. బ్యాగ్ కొనేదానికి మాత్రం వెనకాడతాం, అదేమో మరి నాకు తెలియదు. ఇక్కడ చాలామంది అంతే, అని నాకు తెలిసిన వాళ్ళు. మీరు కూడా అంతేనా? నాకు కమెంట్ చేయండి. ఓకే, M&Sలో నేను నైట్ డ్రెస్ తీసుకున్నా. M&S అంటే క్లాత్ సూపర్ అండి, అందుకే నాకు ఇష్టం M&S. హేమంత్ చాలా వరకు M&Sలో తీసుకుని, మామూలుగా అయితే గ్యాప్లో కొనేవాడు, గ్యాప్ ఎత్తేసారు ఇక్కడ, ఇంకా M&S తీసుకుంటున్నాం. H&M నాకు ఎక్కువ ఇష్టం, కానీ లైట్గా చేస్తాడు షాపింగ్ H&Mలో. ఫైన్, బాగానే ఉంది క్వాలిటీ. 8 pounds ఈజ్ గుడ్ అని చెప్పి ఇంకా తీసుకున్నాను. అది తీసుకున్నారనమాట. వైట్ షర్ట్, నాకు ఎందుకో హేమంత్ వైట్ కలర్, లైట్ కలర్స్ వేస్తే బాగా ఇష్టం. హేమంత్ ఎంతసేపు వైట్, పింక్ ఇవే చెప్తావా అంటా తీసుకున్నాడు అనమాట. కానీ బాగుంది కదా. ఇది వచ్చేసి 21 pounds పడింది, యాక్చువల్ ప్రైస్ 42 pounds. నాది నేను కొనుక్కున్నా ఉంటాను, హేమంత్ కొని. సో హేమంత్ గెస్ట్లో కొన్నారు కదా ఇలానే స్వెట్ టీషర్ట్ లాగా, కొంచెం అది మ్యాచ్ చేద్దామని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 28 pounds పడింది నాకు. మామూలుగా అయితే 35 pounds అంట, నాకు 28 poundsకి వచ్చింది. M&Sకి వెళ్ళిన కారణం ఏంటంటే ఈ కోట్స్ ఎప్పటి నుంచో మా ఇద్దరికి తీసుకోవాలని కోరిక, కానీ మనసు ఒప్పదన్నమాట. ఇవి ఎలానో వర్షం పడితే తడిచిపోతుంది, అందుకని ఎందుకు తీసుకోవడం అనేసి మేము తీసుకోలేని సంవత్సరాలు. కానీ ఈసారి ఎందుకో ట్రై చేసాం, చూద్దాం. ఇది హేమంత్ది ఈ కోట్. సో చాలా బరువుగా ఉంది. దీంట్లో ఏం ఆఫర్ లేదండి, 90 pounds ఫిక్స్డ్ అంతే. ఇది అసలు ఇది ఏమన్నా సేలా మీరే చెప్పండి. బాక్సింగ్ డే సేల్ 90 pounds, ఇది అంటే ఇంచుమించు 10,000 నా కోట్. నేను యాక్చువల్గా గ్రే కలర్, బ్రౌన్ కలర్ అనుకున్నా, కానీ నాకేవి సెట్ కాలేదన్నమాట. అది కొంచెం డీసెంట్గా అనిపించి ఇంకా నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 79 pounds, అంటే 8,600 or 8,500 ఇండియా మనీలో. సో ఇదన్నమాట నాది. ఫైనల్గా H&M బ్యాగ్కి వచ్చానమాట. H&Mలో ఏం తీసుకున్నామంటే నా డ్రెస్ తీసుకున్నాను. చూద్దాం నేను దీన్ని ఎలా సెట్ చేస్తానో ఏమో. నాకేం పెద్ద స్లీవ్లెస్ కంఫర్ట్ ఏం కాదు, బట్ నాకెప్పుడు ఇట్లా కొంచెం డిఫరెంట్గా అలా వేసుకోవాలంటే భలే ఇష్టం అనమాట. అందుకని ఈసారి నేను ట్రై చేస్తున్నాను, చూద్దాం నేను దీన్ని ఎలా సెట్ చేసుకుంటానో ఏమో. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఓకే, నాకు 11 poundsకి వచ్చింది. అంటే నాకు ఇది యాక్చువల్గా ఒక 2,800 అనుకో, నాకు ఒక 1,700కి వచ్చింది. ఇది కూడా H&M. అంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇలా తీసుకున్నాం. ఇది ఫ్రంట్ బ్యాక్, ఇది బ్యాక్.
ఓకే, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. సో ఫ్రంట్ హై నెక్. ఫారెన్లో ఉన్నాం కదా, ఇలాంటి డ్రెస్ లేకపోతే ఎలాగా. సో ఒకసారైనా ట్రై చేసేద్దామని. సో ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి 34 pounds. సో 2700 అలా వచ్చింది. సో ఇది నా షాపింగ్. నా మొత్తం ఈరోజు ఎంత అయిందంటే మీరు ఒకసారి గెస్ చేయండి. ఒక 10 seconds ఇస్తాను నేను, చెప్పండి చూద్దాం. చెప్పనా, మొత్తం 35,000 అలా అయింది మా గ్రౌండ్ ఫిగర్ అయితే. అండ్ దానికి తోడు కార్ పార్కింగ్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఫీ ఒకటి మనం పే చేయాలి. సో ఇన్ని ఉంటుంది. కానీ మాకు అది కొంచెం అంతసేపటికి 1.5 pound అయింది. సో మొత్తం కలిపి 35,000 చేంజ్ అయింది అనమాట. ఇది బాక్సింగ్ డే సేల్ హాల్. సో ఎలా ఉంది? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. See you again.